పక్కన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరువై అల్లాడుతున్నటువంటి అమెరికాలో రెండో పక్కనేమో వేరే అంశాలు చోటు చేసుకుంటాయి. అక్కడ ధరల పెరుగుదల విపరీతంగా ఉంది. ఎన్నికలలో అందుకని ఆర్థిక అంశం కీలకమవుతోంది. ఇప్పుడు జో బైడెన్ సర్కారే ఈ 4 ఏళ్ల నుంచి ఉంది. జో బైడెన్ సర్కార్కి ముందు ట్రంప్ సర్కార్ ఉంది. ట్రంప్ సర్కార్ ఉన్నప్పుడు ధరలతో పోల్చుకుంటే ఇప్పుడు భారీగా ధరలు పెరగడం, అలాగే రెసిషన్ అప్పట్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఉపాధి ఉద్యోగ అవకాశాలు భారీగా దెబ్బతినడం అన్నటువంటిది అమెరికన్ యువతలో ఒక అసంతృప్తి ఉంది. అయినా మళ్ళీ గెలవడానికి కమలా హ్యారిస్ చేస్తున్న ప్రయత్నం, ట్రంప్ రివర్స్లో వెళ్తున్నటువంటి దాంట్లో ఎలన్ మాస్క్ ఒక కీలక పాయింట్ రైజ్ చేశారు. దుబారా ఖర్చులతో అమెరికా నాశనం అవుతుంది అన్నటువంటి ఒక ఆర్థికవేత్త యొక్క స్టేట్మెంట్ని హైలైట్ చేశాడు. ఏంటి ఆ దుబారా ఖర్చు? ఉక్రెయిన్కి వేల కోట్ల రూపాయల ఖర్చు. అమెరికాకి ఏమొరుగుతుంది? రష్యానే ఏమన్నా లాక్కోగలుగుతుందా? కానీ ఆ డబ్బులు ఎవరు పెట్టుకోవాలి? అమెరికానే పెట్టుకోవాలా? ఇజ్రాయెల్ హమాస్ వార్లో ఇజ్రాయెల్ వెనకాల నిలబడింది, డబ్బులు బోల్డ్ అంత ఖర్చు పెడుతోంది. ఆ డబ్బులు ఎవరు పెట్టుకోవాలి? ఆ అమెరికాల మీదనే కదా వారు. అంటే అనవసరపు వ్యయాల ద్వారా ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోనో చిన్న చితకా దేశాల్లో ఇరాక్లోనో ఉన్న సైన్యానికి ఎక్కువ ఖర్చు అయిపోతుందంటూ అక్కడున్న సైన్యాన్ని వెనక్కి తెచ్చుకుని అక్కడేమో ఉగ్రవాదుల చేతికి ఆ దేశాలు అప్పచెప్పొచ్చింది. అదే ఇక్కడ వచ్చేటప్పటికి చివరికి యుద్ధాలకి బోల్డ్ అంత వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. వాటి వలన ఎదురవుతున్నటువంటిది ఆర్థిక సంక్షోభం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకొచ్చారు.